ఏలూరు జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి కోట్ల విలువైన పరికరాలు వృధా అయ్యే దుస్థితి దాపురించింది. వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట సామగ్రి కొనుగోలు చేసి వాటిని లబ్దిదారులకు అందించలేదు. గోదాముల సామగ్రిని నిర్వీర్యంగా పడేయడంపై ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎంతో పాటు గృహ నిర్మాణ మంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్న రాధాకృష్ణయ్యతో ఈటీవీ ముఖాముఖి. ఇళ్ల నిర్మాణం కోసం వస్తు సామాగ్రిని గృహ నిర్మాణ శాఖ కొనుగోలు చేసింది. అయితే ఏలూరు నగర శివారులోని కొమడవోలు ఒక లేఅవుట్లో ఏదైతే ఉందో ఈ లేఅవుట్లో కొనుగోలు చేసినటువంటి వస్తు సామాగ్రిని ప్రభుత్వం మారినప్పటికీ కూడా కొంతమంది అధికారుల తీరు కారణంగా ఆ సామాగ్రి ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఈ విషయాన్ని బహిర్గతం చేసి మనకు తెలియజేయడానికి ఆయన మనతో ఉన్నారు. సార్, అసలు ఈ విషయం మీకు ఎలా తెలిసింది? అసలు ఈ మెటీరియల్ ప్రతి దగ్గర కూడా ఏదైతే లేఅవుట్లో ఇవి ఉన్నాయన్న సంగతి మా నోటీసులో మొన్న ఏదైతే ఇన్స్పెక్షన్కి వచ్చానో నాకు తెలుసుకునే వచ్చాను. వచ్చిన తర్వాత ఏదైతే ఏఈ గారిని అడిగినప్పుడు వాళ్ళు శానిటైజేషన్కి సంబంధించి రమారమి 19 ఐటమ్స్, అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి 10 ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మేము ప్రతి లబ్ధిదారుడికి మేము అందజేయాలి. 2022లో వైసీపీ గవర్నమెంట్ నోయిడా నుంచి ఒక కంపెనీతో కొన్నారని చెప్పి, ఏదైతే హెచ్పిఎల్ కంపెనీ దగ్గర నుంచి కొన్నారని చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకి ఈ రేటు ప్రకారం మేము ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 5% మంది కూడా సొంతంగా కట్టుకోరన్నది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా తెలుసు. అసలు మరి ఈ 5% కూడా కట్టుకోనప్పుడు అసలు ఈ మెటీరియల్ అంతా ఏం చేద్దాం, ఇదంతా పాడైపోతుంది. కొన్ని బ్రేక్ అయిపోయినాయి, కొన్ని తడిసి పాడైపోయినాయి, కొన్ని వాటిలో అసలు ఐటమ్స్ లేవు. రమారమి 8,25,00,000 రూపాయలు ఏలూరు నియోజకవర్గంలోనే ఉంది. డిఈ గారు వచ్చినప్పుడు అడిగితే ఏలూరు జిల్లాలో 20 కోట్ల రూపాయలు సరుకు ఉందన్నట్టు. మరి ఇన్ని కోట్ల రూపాయల సరుకు ఇక్కడ ఉండిపోయినప్పుడు అసలు దీన్ని ఉపయోగించుకోగలిగితే 85 టన్నుల ఐరన్ రాక్రీట్ రోడ్ది కూడా ఇంకో లేఅవుట్లో ఉంది. అది కూడా ఇప్పుడు 60% పనిచేద్దని మిగతా పనిచేయట్లేదండి. అలాగే 10 టన్నులు స్క్రాప్ ఉంది. మరి ఈ స్క్రాప్ అంతా కూడా కొంతగా మరి ఎంత వెళ్ళిపోయిందనేది మళ్ళీ అన్నీ కూడా రెక్టిఫై చేసి వెరిఫై చేయించి ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి మొత్తం వెరిఫై చేస్తే అసలు ఎంత సరుకు ఉంది, ఎంత డిప్రిషియేషన్ ఉంది, అసలు ఎంత వాల్యూ చేస్తుంది. ఎందుకంటే 8,25,00,000 రూపాయలు పెట్టి కొన్నా నాకు తెలిసి 2 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టుకున్నట్టే. ప్రభుత్వం వచ్చి మనం 1.5 కాలం దాటుతూ ఉంది. ఇన్ని రోజులు కూడా ప్రభుత్వం దృష్టికి కానీ అటు అధికారులు ఉన్నత అధికారుల దృష్టికి కూడా ఈ విషయం రాలేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని చెప్తున్నారు. నేను 2-3 ఎమ్మెల్యేలను అడిగాను. ఎందుకంటే ఎక్కడైనా మాకు చర్చ వచ్చేది, వాళ్ళకు కూడా ఏం తెలియదు అన్నారు. డిఆర్సీ మీటింగ్ జరుగుద్దు, ఆ మీటింగ్ లో కూడా మొన్న జరిగినప్పుడు కూడా ఆ మీటింగ్ లో కూడా చెప్పలే. వీళ్ళు అధికారులు సరుకు పాడైపోతుందండి, దీని మీద ఏ నిర్ణయం తీసుకుందాం అనేది కూడా వాళ్ళు చెప్పలేదు. దానికంతా కూడా ఇప్పుడు ఇదంతా బయటపడింది కాబట్టి దీని మీద డెఫినెట్ గా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే ఇది అంతా పాడైపోయింది, అసలు ఇప్పుడు వరకు ఎందుకు ఎవరు నిర్లక్ష్యం చేశారు, ఇది పాడైపోవడానికి అసంపూర్ణంగా ఎవరు కారణం అయ్యేది అనేది డెఫినెట్ గా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున ఏదైతే పెన్షన్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత దీని మీద డెఫినెట్ గా రివ్యూ చేసి దీని మీద ఒక చర్య తీసుకుంటారని సందర్భంగా మీకు తెలుసు. ఇది కోడేరు లేఅవుట్ లో దొరికినటువంటి గృహ నిర్మాణ శాఖ సంతకు చెందినటువంటి మెటీరియల్ గురించి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చెబుతున్న విషయాలు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.